అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక దుర్బోధను చూద్దాం. చాలా జాగ్రత్త ఈ విషయంలో. ఈ దుర్బోధతో అదేంటంటే మారు మనస్సు అవసరమే లేదు పరలోక రాజ్యం వెళ్ళడానికి అని నేర్పించేటువంటి బోధ. ఇది ఘోరమైనటువంటి అబద్ధం. అసలు అపోస్తలులు వేసినటువంటి పునాది రాయిలో మరి ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తు అయితే తర్వాత 6 రాళ్లలో మొట్టమొదటిది మారు మనస్సు పొందుట. హెబ్రీ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనములో మనము చూసినట్లయితే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తాడు. నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. క్రీస్తును గూర్చిన మూలోపదేశాలలో మొట్టమొదటి చెప్పుకోవాలి అని అంటే ముఖ్యమైన మూలరాయి యేసు అయిన తర్వాత మారు మనసు పొందుట. ఈ 6 రాళ్లలో మొట్టమొదటిది మారు మనసు పొందుట. ఈ మారు మనసు పొందుట అనేది కంపల్సరీ, ఖచ్చితంగా ఉండాల్సిందే. అసలు ఎవరికైనా రక్షణ ఎలా వస్తుందంటే మారు మనసు పొందితేనే రక్షణ వస్తుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో మనము చూసినట్లయితే ఈ మాట చాలా స్పష్టంగా పేతురు భక్తుడు చెప్తాడు. పేతురు, మీరు మారు మనస్సు పొంది 2:38 అపోస్తలుల కార్యం, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్సం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అన్నాడు. మారు మనస్సు పొందినటువంటి వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మారు మనస్సు పొందినటువంటి పాపిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. పరలోకంలో ఉన్న దూతలు సంతోషిస్తారు. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం 10వ వచనం మనం చూసినట్లయితే, అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని చెబుతాడు. తర్వాత 10వ వచనంలో, అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అని ఇక్కడ ఎంత క్లియర్గా చెబుతున్నాడు. 17వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, అతడు మారు మనస్సు పొందిన ఎడల అతన్ని క్షమించుము అంటాడు. దేవుడు ఎవరిని క్షమిస్తాడంటే ఎవరైతే మారు మనస్సు పొందుతారో వాళ్ళను మాత్రమే దేవుడు క్షమిస్తాడు. అందుకే అంతటా అందరూ మారు మనస్సు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చెబుతాడు. 17వ అధ్యాయము ఇక్కడ మరి 30వ వచనం, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అంతటా అందరూ మారు మనస్సు పొందాలి అని దేవుడు చెబుతున్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనసు అవసరం లేదంటారు ఏంటండి? మారు మనసు ఖచ్చితంగా అవసరం. ప్రకటన గ్రంథంలో కూడా చెబుతాడు 2వ అధ్యాయము 5వ వచనం, నీవు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడలా నేను నీ యుద్ధకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అని ప్రభు ఇంత క్లియర్గా చెబుతున్నాడు. 15, 16 వచనాలు మనం చూసినట్లయితే, అటువలనే నికోలయితుల బోధన అనుసరించిన వారు నీలో ఉన్నారు. 16, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యుద్ధకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను అని ప్రభువు చెబుతున్నాడు. మారు మనసు పొందుము, మారు మనసు పొందుము అంటున్నాడు. 22వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును అంటున్నాడు. ఏమంటే 3వ అధ్యాయం 3వ వచనం ప్రకటన గ్రంథం, నీవేలాగ ఉపదేశం పొందితివో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గై కొనుచు మారు మనస్సు పొందుము అని చెప్తున్నాడు. ఏమండి, ఇన్నిసార్లు మారు మనసు పొందమంటున్నాడు. దేవుడు మారు మనసు పొందే అవకాశం కూడా ఇస్తాడండి. ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తాడు. ఆ సమయం ఇచ్చినప్పుడే మారు మనసు పొందిన వారు ధన్యులు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21లో, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు అన్నాడు. మారు మనసు పొందడానికి దేవుడు ప్రతి మానవునికి కూడా అవకాశం ఇస్తాడు, సమయం ఇస్తాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ధన్యులు. అసలు మారు మనస్సే అవసరము లేదు అని చెప్పేటువంటి బోధ అబద్ధ బోధ, అది దయ్యముల బోధ, అది నరకానికి తీసుకొని వెళ్ళే బోధ. దీన్ని ఎవరు కూడా నమ్మకండి. లేఖన సారాంశాన్ని నమ్మండి. లేఖన సారాంశము మారు మనస్సు పొందాలి. అది అనునిత్యము బాప్తిసం తీసుకోకముందు మారు మనస్సు పొందాలి. తర్వాత మనలో ఏదైనా ముడత మచ్చ డాగు కలంకం ఏదున్నా ఎప్పటికప్పుడు దేవుని దగ్గర మనం మారు మనస్సు పొంది ఎప్పటికప్పుడు దేవుని తట్టు మనము మరలుకోవాలి. ఇదే లేఖన సారాంశ సత్యము. ఇదే దేవుడు బోధిస్తున్నటువంటి బోధ. ఇదే క్రీస్తు బోధ. కనుక దీనికి విరుద్ధమైనది సాతాను బోధ, యెజబేలు బోధ. దాన్ని ఎవరు కూడా నమ్మకండి. మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి. అందరికీ నమస్కారం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.